హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది పార్ట్ 2 వీడియో అనమాట. సో పార్ట్ 1 వచ్చేసి నేను ఆల్రెడీ నేను నైట్ చేశాను. సో అది ఆల్రెడీ నేను పోస్ట్ చేసి ఉంటాను ఈ వీడియో తీసేటప్పటికి. సో మీరు పార్ట్ 1 మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మీరు అది చూడొచ్చు అనమాట. సో దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను రెజోనాట్ గురించి అండ్ దాని ప్రాసెస్ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది నేనైతే ప్రాసెస్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి పార్ట్ 2 అనమాట. సో రెజోనాట్ అనేది నేను నిన్న ఫస్ట్ లేయర్ అనేది నేను వేశాను. సో ఫస్ట్ లేయర్లో నాకు 24 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో యాక్చువల్గా నేను నైట్ 11:30కి ఫినిష్ అయింది. సో ఇప్పుడు నేను 24 అవర్స్ అయిన తర్వాత నేను మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ లేయర్ వేయాలి అండ్ స్టిక్కర్స్ అవన్నీ అతికించి సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ చేసి మళ్ళీ 24 అవర్స్ తర్వాత మెయిన్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో నేను 2 అవుట్పుట్స్ అనేది మీకు ఈ పార్ట్తోని క్లియర్ చేసేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం చేసిన ఫినిష్ ఎలా వచ్చింది అనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి నేను చేసిన రెజోనాట్ అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ ఓషన్ థీమ్ అనేది నేను చేశాను. సో దీంట్లో కంప్లీట్గా ఇప్పుడు మీకు వేవ్స్ ఇంకా నేను ఏదైతే శాంతో చేసింది అండ్ కంప్లీట్గా దీంట్లో ఉంది అండ్ ఇది ఇప్పుడు కొంచెం హార్డ్గా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను దీనిపైన రెజన్ వేసి స్టిక్కర్స్ అతికించి మళ్ళీ నేను ఒక 24 అవర్స్ వరకు దీన్ని 24 అవర్స్ వరకు అసలు టచ్ చేయకుండా అట్లనే ఉంచాలన్నమాట. సో ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మెయిన్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో అది రేపు నైట్ అనమాట. సో ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు కంప్లీట్ ఓషన్ థీమ్ అనమాట ఇది. సో దీంట్లో చిన్న చిన్న డాట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అది మిల్క్ అనమాట, మిల్క్ డాట్స్ ఇవి. సో ఇవి కూడా దీంట్లో క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు నేను దీనికి స్టిక్కర్స్ అవన్నీ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో మాస్క్ ఇంకా గ్లౌజెస్ స్పెట్స్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడు నేను ఏవైతే స్టిక్కర్స్ అతికించానో సో పార్ట్ 1లో చూపించాను, దీంట్లో రఫ్గా చూపించేస్తాను. ఒకసారి నేను ఇక్కడ స్టిక్ చేసి చూపిస్తాను నేను ఎలా పెడదాం అనుకుంటున్నాను. సో దాని తర్వాత నేను దీనిపైన రెజన్ వేస్తాను. రెజోనాట్ రెడీ చేశాను. సో ఆ ఆర్ట్లో నేను పాపవన్నీ ప్లేస్ చేసి ఉంచానమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇవన్నీ వచ్చి పాప ఫొటోస్ ఇక్కడ పెట్టాను అండ్ అంబలికల్ కార్డ్ ఒకటి అండ్ ప్రెగ్నెన్సీ కిట్. సో ఇవి వచ్చేసి తన ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, 12/5/2021 హాస్పిటల్లో డెలివరీ అయిన డేట్ అండ్ తనది O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అండ్ దిస్ ఈజ్ ఏ టైంకి పుట్టింది అనేది అనమాట. 4:47 PM పుట్టింది అండ్ 3.5 kgs. సో 53.2 centimeters ఉందన్నమాట. సో ఇదంతా నా నేమ్ ఇంకా మా హస్బెండ్ నేమ్ ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసి తన డ్రెస్ ఏదైతే నేను తను ఫస్ట్ హాస్పిటల్లో వేసిన డ్రెస్ని నేను ఈ ఫ్రాక్ లాగా కట్ చేసి ఇలా తయారు చేశాను స్ట్రైట్గా. సో ఇవి వచ్చేసి తన ఫస్ట్ ఫోటో అనమాట, పుట్టిన వెంటనే ఇది. అండ్ చూడండి, అండ్ ఇది వచ్చేసి తన ఫస్ట్ 1 year బర్త్డేకి మా ముగ్గురు ఫోటో అనమాట. అండ్ దిస్ ఈజ్ తన 8th month అప్పుడు అనమాట. సో 8th month ఫోటో అప్పుడు. అండ్ ఇది వచ్చేసి తనది టార్టాయిస్ ఇయర్ రింగ్. సో ఇది ఇలా ఫ్రేమ్లో అయితే పెట్టుంచాను. సో ఇప్పుడు దీనిపైన నేను రెజన్ అనేది వేస్తాను. ఇప్పుడు నేను కింద ఒక ప్యాడ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సో కిచెన్లో యూజ్ చేసుకున్న ప్యాడ్. సో దానిపైన నేను ఈ ఫ్రేమ్ అనేది పెట్టాను. ఇప్పుడు ఈ ఆర్ట్ ఏదైతే చేస్తానో దీనిపైన చేస్తాను బికాజ్ మీకు ఈజీగా ఉంటుంది ఇది లిఫ్ట్ చేయడానికి. లేదు అంటే మీరు కింద డైరెక్ట్ ఫ్లోర్ పైన చేస్తే మీరు ఇది లిఫ్ట్ చేయడానికి మళ్ళీ అటు ఇటుగా ఇన్బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో అందుకే ఇలాంటి ప్యాడ్ అనేది యూజ్ చేసుకోండి. లేదు అంటే కింద ఏదైనా బేస్ మీరు ఏదైనా సపోర్ట్ తీసుకుంటే బెటర్. సో ఈజీగా మీరు లిఫ్ట్ చేయడానికి. సో ఇది ఒక టిప్ అనమాట ఇందులో. సో ఇదైతే యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను దీనిపైన రెజన్ అనేది నేను 3:1 రేషియోలో మిక్స్ చేసి దీనిపైన నేను రెజన్ వేస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి.
ఇప్పుడు ఆల్రెడీ నేను 5 minutes వరకు మిక్స్ చేశాను. సో ఇప్పుడు ఈ థిక్ మిక్చర్ని నేను ఈ ఫ్రేమ్ పైన నేను వేస్తున్నాను అనమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే రెడీ అయిపోయింది. నేను పైన అవుటర్ లేయర్ కూడా వేసేసాను అనమాట. సో కంప్లీట్ ఫ్రేమ్ అయితే రెడీగా ఉంది. నేను ఏవైతే ఫొటోస్ ఇంకా పాపకి సంబంధించిన థింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేసినవన్నీ ఇప్పుడు ఫ్రేమ్లో పెట్టి ఇప్పుడైతే పైన రెజైన్ అయితే నేను వేసేసాను. సో కంప్లీట్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది మనకి నెక్స్ట్ 24 hours తర్వాత తెలుస్తుంది. ప్రజెంట్ అయితే బాగా చేశారని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైనా మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ప్లీజ్ చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ఉంటుంది అండ్ ప్రాక్టికల్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో వీడియో వచ్చేసి చాలా లెంతీగా ఉంటుంది. కంప్లీట్గా చూస్తేనే మీకు ఆ వీడియో అనేది అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పార్ట్ 1 పార్ట్ 2 మిస్ కాకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే నేను 24 hours వరకు వెయిట్ చేసి నెక్స్ట్ రేపటి అవుట్పుట్ ఎలా ఉందో వీడియో అనేది యాడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇది అనమాట. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బై బాయ్. సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమ్య హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఫైనల్ అవుట్పుట్ చూడడానికి అయితే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 24 hours ఫినిష్ అయిపోయింది. సో నేను నైట్ 11:30 ఆ టైంకి మనం సెకండ్ లేయర్ అనేది వేసాము. సో అది కంప్లీట్గా రెజైన్ ఒకటే మనం వేసాము. సో ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్ అనేది ఎలా ఉందో చూద్దాం. బట్ ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట. సో కంప్లీట్ గ్లాసీ ఫినిష్ వచ్చింది. అండ్ ఇది ఇప్పుడు ఈ సిలికాన్ మాల్లో నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది చూడాలన్నమాట. ఇప్పుడైతే మనం సిలికాన్ మాల్లో నుంచి రిమూవ్ చేద్దాము. దాని తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాం. సో ఇలా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మౌల్డ్ అనమాట. ఇది వచ్చేసి రీయూజబుల్. మనం నెక్స్ట్ టైం రిపీట్ చేయొచ్చు. దగ్గర ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ దీంతో ఫ్రేమ్ రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సిలికాన్ మౌల్డ్. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే 2 days కష్టపడిన శ్రమ అనమాట. ఇది 2 days నుంచి మనం కష్టపడి నైట్స్ వెయిట్ చేసి సో ఇప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ ఇది. సో ఇలా వచ్చింది. సో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఓషన్ థీమ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఓషన్ ఎలా వచ్చింది అనేది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫొటోస్ అండ్ మనం ఏవైతే థింగ్స్ దీంట్లో స్టోర్ చేసామో అవన్నీ. అండ్ ఇప్పుడు ఏదైతే అవుటర్ లైన్ ఉందో సో దీనికి మనం పెయింట్ అన్న వేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లయినా వదిలేయచ్చు. లేదంటే గోల్డ్ కలర్ పెన్ ఒకటి వస్తుంది ఆన్లైన్లో. సో దాంతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ అవుటర్ ఫినిష్ అనేది. అండ్ ఇలా ఖాళీగా వదిలేయకుండా సో అలా మనం రెడీ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.